స్వార్థంతో రాసిన యుద్ధం, స్వార్థం నడిపిస్తున్న యుద్ధం ఇది. బాధ ఎలా ఉంటుందో, గుండెకు ఎన్ని కోతలు పెడుతుందో, ఓ తరాన్ని ఎలాంటి భయంలోకి నెట్టేస్తోందో, ప్రపంచాన్ని ఎలా వణికిస్తోందో చూపించిన యుద్ధం ఇది. వార్తో రక్తపాతమే కాదు, బతుకు చిత్రమే మారిపోతోంది. అలాంటి పశ్చిమాసియా యుద్ధం 100 రోజులు దాటేసింది. ముందుకు సాగని శాంతి చర్చలు, వెనక్కు తగ్గని దేశాధినేతలు. దీంతో యుద్ధ సెగలు మళ్లీ రాసుకుంటున్నాయి. మరి ఇప్పుడేం జరగబోతోంది? 100 రోజుల యుద్ధంలో ఏం జరిగింది? ప్రపంచానికి చేసిన గాయమేంటి? వంద రోజులు దాటేసిన మిడిల్ ఈస్ట్ వార్, ముందుకు కదలని శాంతి చర్చలు, వెనక్కి తగ్గని దేశాల అధినేతలు, పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ సెగ. 100 రోజుల యుద్ధంలో ఏం జరిగింది? ఇరాన్ ముందు యుఎస్ ఎలా తేలిపోయింది? పశ్చిమాసియా యుద్ధంలో వాట్ నెక్స్ట్? యుద్ధానికి కారణాలు ఉండవు, సాకులు మాత్రమే. చరిత్ర దాటొచ్చి చూస్తే కనిపించేది ఇదే. పశ్చిమాసియా యుద్ధం విషయంలోనూ అదే జరుగుతోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ మీద అమెరికా దాడులతో మొదలైన యుద్ధం 100 రోజులు దాటేసింది. మహా అయితే వారం రోజుల్లో ఆ దేశాన్ని గుప్పిట్లోకి తీసుకోవచ్చని వార్ స్టార్ట్ చేసిన అమెరికా అంచనాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అగ్రరాజ్యానికి ఇరాన్ చుక్కలు చూపించడం స్టార్ట్ చేసింది. అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్ ఒమన్ తీరంలో కూలిపోయింది. దీనికి ఇరానే కారణమన్న ట్రంప్ వ్యాఖ్యల తరువాత అమెరికా సైన్యం ఇరాన్ పై దాడులు మొదలుపెట్టింది. అయితే అటు ఇరాన్ కూడా తగ్గేదేలే అంటూ ఉండడంతో మళ్లీ టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. హర్ముజ్ జలసంధికి దగ్గరలో అమెరికా అపాచీ హెలికాప్టర్ ఇరాన్ కూల్చివేసిందని ట్రంప్ ఆరోపణలు చేయడంపై ఇరాన్ రియాక్ట్ అయింది. ఇరాన్ భూభాగానికి సమీపంలో ఉన్న విదేశీ సైనిక బలగాలు ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటాయని హెచ్చరించింది. ఇకటు ఇరాన్కు చెందిన కీలక ప్రాంతాలైన ఖేష్మ్ ఐలాండ్, సిరిక్, బందర్ అబ్బాస్, కోహ్యే ముబారక్, జాస్క్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఎయిర్ డిఫెన్స్, రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేయడమే కాకుండా హర్ముజ్ సమీపంలోని సైనిక స్థావరాలపై అమెరికా విరుచుకుపడింది. ఆ దాడికి కౌంటర్ గా ఐఆర్జీసీ రంగంలోకి దిగింది. బహ్రెయిన్లోని అమెరికా 5వ నౌకాదళ స్థావరాన్ని వందలాది డ్రోన్లతో ముట్టడించి అమెరికా రక్షణ వ్యవస్థలకు సవాల్ విసిరింది. ఆ దెబ్బ నుంచి కోలుకోక ముందే అమెరికాకు సన్నిహిత దేశమైన జోర్డాన్ పై దాడులు చేసింది. మువాఫక్ సాల్టీ ఎయిర్ బేస్ టార్గెట్ గా బాలిస్టిక్ మిజైల్స్ ప్రయోగించింది. దీంతో ఇరాన్ మరోసారి రణరంగంగా మారింది. ఇది మళ్లీ యుద్ధానికి దారి తీస్తుందా అనే భయాలు క్రియేట్ చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్కే కాదు, 100 రోజుల పశ్చిమాసియా యుద్ధం ప్రపంచానికి కూడా భారీ నష్టాన్ని మిగిల్చింది. 100 రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు ఇరాన్ భారీగా నష్టపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో సైనిక పరంగా ఇరాన్ తీవ్రంగా దెబ్బతింది. సుమారు 3400 మందికి పైగా ఇరాన్ పౌరులు, అగ్రశ్రేణి రాజకీయ సైనిక నాయకులు చనిపోయారు. సైనికంగా వీక్ అయినా సరే వ్యూహాత్మకంగా అమెరికాకు గట్టి షాక్ ఇచ్చింది ఇరాన్. హర్ముజ్ను గుప్పిట్లో పెట్టుకుని అగ్రరాజ్యాన్ని ఓ ఆట ఆడేస్తోంది. జలసంధిని అమెరికా దిగ్బంధించినా ఆ మార్గాన్ని ఓపెన్ చేయడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. 100 రోజులు దాటేసిన యుద్ధంతో ఇరాన్ ఆర్థికంగా, సైనిక పరంగా చితికిపోయింది. అమెరికా కూడా భారీగా నష్టపోయింది. వార్ స్టార్ట్ అయిన మొదటి 6 రోజులకే అగ్రరాజ్యానికి $11.3 బిలియన్ ఖర్చయ్యాయని అంచనా. ఓవరాల్ గా $630 బిలియన్ నుంచి $1 ట్రిలియన్ వరకు ఖర్చవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. సైనిక బడ్జెట్ ను పెంచాలని పదే పదే అమెరికా కాంగ్రెస్ ను ట్రంప్ కోరాడు అంటే అర్థం చేసుకోవచ్చు సీన్. క్లియర్ గా చెప్పాలంటే యుద్ధంతో అమెరికా సాధించిందేమీ లేదు. ఇరాన్తో యుద్ధంపై సొంత దేశ జనాలు, పార్టీ నుంచి వ్యతిరేకత రావడంతో కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్ పాకును ముందుకు నెట్టి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఇరాన్ నిబంధనలకు అమెరికా ససేమేరా అంటూ ఉండడంతో ఆ ఒప్పందం ఎక్కడ వేసింది అక్కడే ఉండిపోయింది.
యుద్ధంలో లెబనాన్ కీలక పాత్ర పోషిస్తోంది. యుద్ధానికి ముగింపు పలకాలంటే లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులు ఆపేయాలని ఇరాన్ షరతు విధిస్తోంది. అయితే ఇజ్రాయిల్ మాత్రం హిజ్బుల్లా టార్గెట్ గా లెబనాన్లో విధ్వంసం క్రియేట్ చేస్తోంది. దీంతో పరిస్థితి ముందుకు కదలడం లేదు. ఇకటు అమెరికా ఇరాన్ వార్తో గల్ఫ్ దేశాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. గల్ఫ్ లోని అమెరికా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. హర్ముజ్ జలసంధితో ముడిపడి ఉన్న వాణిజ్య మార్గాలపై ప్రభావం పడుతోంది. గల్ఫ్ దేశాలపై పడుతున్న ఆర్థిక ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పెరిగిన ఇంధన ధరలు, సరఫరాలలో ఆటంకాలు, మార్కెట్లో అనిశ్చితి వంటి పరిణామాలు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెంచుతున్నాయి. యుద్ధం జరుగుతోంది పశ్చిమాసియాలో అయినా ఆ ప్రభావం ప్రపంచమంతా కనిపిస్తోంది. యుద్ధం ఇలానే కొనసాగితే హర్మూజ్ అనేది క్లోజ్ అయి ఉంటే పరిస్థితి ఏంటా అనే ఆలోచనే దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. మరి ఇప్పుడేం జరగబోతోంది? యుద్ధం ఎలాంటి మలుపు తీసుకునే అవకాశం ఉంది? మిడిల్ ఈస్ట్ వార్తో భారత్ మీద పడుతున్న ఎఫెక్ట్ ఎంత? అసలు ఈ యుద్ధం ఇంకెన్నాళ్ళు? అసలు పరిష్కారమే లేదా? మిడిల్ ఈస్ట్ వార్ ప్రపంచం అల్లకల్లోలం. ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం పడింది? భారత్ పై వార్ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉంది? హర్ముజ్ క్లోజ్ అయ్యే ఉంటే పరిస్థితి ఏంటి? యుద్ధం ఇంకెన్నాళ్ళు? పరిష్కార మార్గమేంటి? పశ్చిమాసియా యుద్ధం 100 రోజులు దాటేసినా పరిస్థితులు ఇంకా కూల్ కాలేదు. వార్ మొదటి రోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పటికీ అలాంటి టెన్షన్సే కనిపిస్తున్నాయి. అపాచీ హెలికాప్టర్ కూల్చివేత తర్వాత సీన్ మరింత సీరియస్ గా మారింది. ఇక హర్ముజ్ జలసంధి మూసేసి కూడా 100 రోజులు దాటేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. హర్ముజ్ దిగ్బంధం ఇంకా కొనసాగితే మాత్రం ప్రపంచ దేశాలు మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికా, ఇరాన్ మధ్య ఇంకా శాంతి ఒప్పందం జరగలేదు. యురేనియం దగ్గర పంచాయితీ తెగడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర అణు బాంబు ఉండడానికి వీలు లేదు అని అమెరికా అంటోంది. దీనికి ఇరాన్ ససేమెరా అంటోంది. మిడిల్ ఈస్ట్ వారులో హర్ముజ్ జలసంధి కీలకంగా మారింది. అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు కౌంటర్ గా జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లకు ముడి చమురు సరఫరాలు తగ్గిపోయాయి. అమెరికా కూడా ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించడంతో సంక్షోభం మరింత తీవ్రతరమైంది. తటస్థ వైఖరి అవలంబిస్తున్న భారత్ కూడా ప్రత్యక్షంగా దెబ్బతినాల్సి వచ్చింది. కువైట్ ఎయిర్పోర్టుపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ భారతీయుడు చనిపోయాడు. ఇక భారత్ కు అవసరమైన ఇంధన సరఫరాలలో 65 నుంచి 70% వరకు హర్ముజ్ జలసంధి మీదుగానే జరుగుతాయి. యుద్ధం కారణంగా తీవ్ర అంతరాయం ఏర్పడి ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ యుద్ధాన్ని అమెరికా జనం కూడా అంగీకరించడం లేదు. యుద్ధంపై అమెరికా హౌస్ లో జరిగిన ఓటింగ్ లో ట్రంప్ అధికారాలను పరిమితం చేయాలని కోరడం అంతర్గత రాజకీయ విభేదాలను బయటపెట్టింది. పశ్చిమాసియా యుద్ధం 100 రోజులు దాటినా ముగింపు మాత్రం కనిపించడం లేదు. చర్చలు ఎటువైపు సాగుతాయో తెలియని పరిస్థితి. ట్రంప్ తన వ్యూహాలను గ్రేట్ సక్సెస్ అంటుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు పక్షాలు కొన్ని విషయాలలో రాజీ పడాల్సి ఉండగా అందుకు అవి ససేమెరా అంటున్నాయి. సైనిక కార్యకలాపాలు స్వల్పంగానే ఉంటున్నప్పటికీ ముప్పు మాత్రం అలాగే ఉంది. రాబోయే రోజుల్లో దౌత్యపరమైన మలుపులే ఈ యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉంది. లేదంటే ఈ ప్రాంతం మరిన్ని సంక్షోభాల్లో మునిగిపోవడం ఖాయం. ఒకటి మాత్రం క్లియర్, యుద్ధం ఇలానే కొనసాగితే మాత్రం ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ కష్టాలు మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.